మన ప్రాణదాత, జీవ ప్రదాత, ఎవరు సమీపింపలేని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే మహా గొప్ప దేవుడైన ఆ పరలోకమందున మన తండ్రి ఇంతవరకు ఆయన రెక్కల కింద మనల్ని దాచి భద్రపరిచి ఏ కీడు రాకుండా, ఏ తెగులు మనల్ని సమీపించకుండా, ఏ బలహీనతలు మనల్ని ముట్టకుండా ఆయన వాటిగాని గొర్రెల నుంచి మన ప్రాణాలను తప్పించి, జిగట గల దొంగల నుంచి మన ప్రాణాలను విమోచించి, ప్రతి విధమైన కీడు నుంచి మనల్ని తప్పించి, మనల్ని విమోచించి, మనల్ని కాపాడే కాపరిగా, మనతో నడిచే స్నేహితుడిగా, మనని కంటికి రెప్పల కాపాడుతున్న ఒక తండ్రిగా, తల్లిగా, మన జీవితంలో అన్ని బంధాల కంటే ఆయన స్నేహ బంధువులతో మనల్ని ఆకర్షించి ఎప్పుడూ విడిచిపెట్టని, ఎన్నడూ విడవని వాగ్దానం చేసిన దేవుడిగా ఆయన మనతో ఉండి ఇంతవరకు నడిపించినందుకు, ఇదిగో నువ్వు నేను వెళ్ళే ప్రతి మార్గాల్లో ఆయన తోడుగా ఉండి నీ కాలు నా కాలు ఇరుకున పడకుండా వేటగాని గొర్రెల నుంచి మన ప్రాణాలను తప్పించినందుకు, ఈ దినమున సజీవంగా అనేక మంది ఇగో లేరు, ఆయన సన్నిధానంలో సజీవంగా ఆయన ఆరాధించే అవకాశం వాళ్ళకి లేదు. కానీ ఎంతో మంది భూగర్భంలో దాచిపడ్డారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు. కానీ ప్రభా, మా జీవితాలను ఈ దినమున సజీవంగా ఉంచు. మన్ను నిన్ను స్తుతించదు, పాతాళం నిన్ను స్తుతించదు. కానీ ప్రభా, సజీవులుగా ప్రభా, నీ యొక్క విశ్వాసతను, నీ కృపను, నీ మంచితనాన్ని మేము పాడడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, తరతరములకు మా నివాస స్థలము నీవే కదా. తరతరములకు మా యొక్క అయాతని ప్రభా క్షేమ అయాతని స్థలము మీరే కదా. అయాతని ప్రతి క్షణమునకు మమ్మల్ని ఓదార్చే ఓదార్పు మీ యొక్క కౌగిలి కదా ప్రభా. నీకు వందనాలు. ఇంతవరకు నీ రెక్కల కింద దాచారు, ఎన్నో మేలులు మా జీవితంలో చేశారు. అయాతని గురుక నిద్రించక మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. నీ అరచేతిలో మమ్మల్ని చెప్పుకున్నావు. ఆయన అంటాడు, నా తల్లి విడిచిన, నా తండ్రి విడిచిన యెహోవా నన్ను చేరదీయుడని దావీదు భక్తుడు అంటాడు. అవును ప్రభా, ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా ఏ స్థితిగతులలో కూడా అయాతని మానవారు మమ్మల్ని విడిచిన, మమ్మల్ని తృణీకరించిన, లేకపోతే అయాతని ప్రభా ఈ లోక తాత్కాలికమైన ప్రేమలలో మేము బలికమైన యోగాన్ని నీ పాదాల చెంత మేమున్నాం. మీరు చేసిన మేలులు ఎన్న మా జీవితాలలో ప్రభా, గాయపడిన యువతని జీవితాలు కట్టివాడు, తిరిగిన వారిని లేవనెత్తుతావు, అలసిన జీవితాలను తృప్తిపరుస్తావు, ఓదార్పునందుల జీవితాలకు ఓదార్పునిస్తావు, సమాధానం లేని బిడ్డల జీవితంలో అయ్యా నీ గొప్ప ఆదరణ ప్రభుత్వం, గొప్ప ఆదరణతో మీరు నింపుతారు. దావీదు భక్తుడు అంటాడు, నా అంతరంగ మందు విచారణ ఇచ్చేయనప్పుడు ప్రభా, ఇగో తండ్రి ప్రభా నీ కృప నన్ను ఓదార్చింది, బలపరిచింది తండ్రి అని. అవును తండ్రి, ఈ వారంలో ఎన్నో రకాల ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాలు ప్రభా, ఇక మా జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల పరిస్థితులు అయినా కానీ ప్రభా నీ సన్నిధిలో సజీవంగా ఉండగలిగాం. అయినా నీ సన్నిధిలో మేము ఇంకా క్షేమంగా ఉండగలిగాం. ఆయన నీ సన్నిధిలో మేము ఇంకా కూడా అయాతని ప్రభా నెమ్మదితో తృప్తిగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే ప్రభా ఎలోహిం అయాతని వినిమా దేవుడు, మా సృష్టికర్తయ్యా, మీరు మా తండ్రి ప్రభా, మా సమస్తమును మా కొరకు సమకూర్చే యెహోవా ఈరే. మీరు మాకున్నందుకు వందనాలు. మమ్మల్ని కాపాడుతున్న ఓ సహాయపు రాయి, ఓ ఎబెనేజరు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మా పక్షమై నిలిచి మా చుట్టూ ఆవరించున్న మా కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాటిలో మీరు చేసిన మేలు నీ ఎన్నో థ్యాంక్స్ చెప్పండి. మౌనం ఉండదు దేవుని సన్నిధిలో. నీకు నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, నీకు నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నీకు నాకు చేసిన ప్రతి మేలులను తలపోస్తున్నాం. ఆయన మంచివాడు, మేలు చేయవాడు, కంటికి రెప్పల నిన్ను నన్ను కాపాడండి. ఈ లోకంలో ఎవ్వరు నమ్మదగిన వారు కారు. ఆయన ఒక్కడి నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకత్వాన్ని మన ఇళ్ళలో కనపరిచాడు, ఆయన నమ్మకత్వాన్ని మన ఇళ్ళలో చూపించాడు. అందుకే నువ్వు నేను ఇంకా సజీవంగా ఉండగలిగాం. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలు చెప్తామా. మంచివాడు, మేలు చేసే దేవుడు, ఆయన ఎప్పుడు ఆదరించేవాడు. ఆయన నిన్ను నన్ను చేయవిడవలేదు, ఆయన నిన్ను నన్ను మర్చిపోలేదు, ఆయన ప్రేమ నిన్ను నన్ను విడిచిపెట్టలేదు, ఆయన యొక్క కృప నిన్ను ఎప్పటికి కూడా మర్చిపోలేదు. అందుకే నువ్వు నేను సజీవంగా ఉన్నావు. ఆయన చేసిన ఉపకారం తలపుకుంటావా, ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటావా. ఆయన ఎంత మంచి దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడు. జ్ఞాపకం చేసుకుంటావా. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, ఎల్ షడాయ్, యెహోవా లార్డ్, యెహోవా షఫీ, నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. నీ మంచితనాన్ని బట్టి మేము ప్రేమిస్తున్నాము ప్రభా. లార్డ్ నిన్ను మేము గణపరుస్తున్నాము ప్రభా. నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి, నీ యొక్క కేడముగా మీరు మా మధ్యలో ఉండండి. మా స్తుతులపై ఆశీర్వదించండి ప్రభా. ఉదయకాలపు నైవేద్యముగా మా హృదయాలను అర్పిస్తున్నాం, మా మనస్సులను అర్పిస్తున్నాం. మా యొక్క మమ్మల్ని
మేము నీ ఎదుట సాగిలపడుతున్నాం అయ్యా. నీ ఎదుట మేము మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము ప్రభా. రాజులకు రారాజు, కేడమా, బలమా, దుర్గమా, శృంగమా, ఓ మా యొక్క అతిశయమా నిన్ను ఆరాధిస్తున్నాం. ఎదుట సాగిలపడుతున్నాం. లార్డ్ మా మధ్యలో రండి, మా మధ్యలో నివాసం చేయండి. మా స్థుతులపై ఆశీర్వాదం ఇవ్వండి ప్రభా. నిన్ను ఆహ్వానిస్తున్నాం తండ్రి. మా స్థుతులను స్వీకరించండి ప్రభా. ఆరాధనలు కైకొనండి ప్రభా. స్తోత్ర బలులను స్వీకరించండి లార్డ్. దేవా మా మధ్యలోకి రండి అయ్యా, మా మధ్యలోకి రండి తండ్రి. లార్డ్ మీరు గణపరచబడండి ఈ స్థలమందు, మీరు మహిమపరచబడండి ఈ స్థలం. ఈ స్థలమంతా కూడా నీ మహిమతో నింపండి. నిశ్శక్తిన మేఘముతో నీ ఆత్మ సన్నిధిని ఈ స్థలమందు నుంచి అందరం కూడా తృప్తి పొందినట్లుగా, ఈ ఆరాధనలో మేము ఆనందించినట్లుగా, ఈ ఆరాధనలో నేను బట్టి మేము ఆశించినట్లుగా తండ్రి ప్రభు ఈ నామాన్ని మేము పైకెత్తుపోతుండగా నేను గణపరచబడమని ప్రార్థిస్తున్నాను.
చేతులు పైకి చాటి ఒక మాట బిగ్గరగా, నీ జీవితంలో నా జీవితంలో కంటికి రెప్పలు కాపాడు. ఈ లోకంలో మనల్ని వారు మనతో ఉండొచ్చుండకపోవచ్చు. ఈ లోకంలో నువ్వు నేను ప్రేమించిన వాడు మనతో ఉండొచ్చుండకపోవచ్చు. ఈ లోకంలో ప్రతిదీ అశాశ్వతమే, కానీ ఇగో ఆ దేవుడు మాత్రమే నిత్యం. ఇక ఆయన నమ్ముకున్న నీ జీవితంలో ఆయన నన్ను ఉత్సాహదానాలతో నింపబడ్డాడు. ఆయన అంటాడు, వాక్యం కలిగిస్తుంది, సియోను నివాసులారా ఉత్సహించి సంతోషించుడి, భగవంతుడే దేవుడు పైన మీ మధ్యలో ఉండడు. ఆయన మన మధ్యలో ఉన్నాడుగా, ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కనుక మీరు ఆనందించుడి, భయపడకుడి. ఆయన మీ మధ్యలో అద్భుతమైన నూతన కార్యములు చేయబడింది. సంతోషిస్తావా, ఆనందిస్తావా? ఆయన ఎందుకు నువ్వు ఉల్లాసించగలుగుతావు, చెప్పగలుగుతావా? నా లాభము ప్రభా, నా కేడము ప్రభా, నా ఇల్లోకము ప్రభా, నా శ్రమ విడువు ప్రభా, నా జీవితంలో నెమ్మదిని సమాధానం ఇచ్చే యెహోవా నీవు ప్రభా. నా అబ్రహాము దేవుడు, నా ఇస్సాకు దేవుడు, మా యొక్క ఇశ్రాయేలు దైవము నీవు. మా జీవితంలో ఈ దినం మేము చెప్పగలుగుతున్నాం, మా దేవుడు నీవు, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన మా కన్న తండ్రి నీవు ప్రభా. చెప్పండి, ఇంకా రెండు చేతులు పైకి చాలు. నన్ను తృప్తిపరచడం, నన్ను సంరక్షించడం,
నీ కృప ప్రభా కోపించుచుండే వాసనలు చూపలేదు. బలహీనమైన తప్పిపోయాము, జారిపోయినాము, చెడిపోయినాము, ఓడిపోయాము, మోసపోయాము, ఇరుకున పడ్డాము, కృంగిపోయాము, అలసిపోయాము. మేము ఎదుట నిలబడి ఆరాధన యోగ్యత మాకు లేదు ప్రభా. మేము మంచి వారము కాము, మీ ఎంత మాత్రం యోగ్యత అర్హత లేని వారము ప్రభా. కానీ తండ్రి, మేము ఎన్నోసార్లు మేము ఆయాసపెట్టి దుఃఖపెట్టాం, బాధపెట్టాం. కానీ మేము మమ్మల్ని ప్రేమించి కోపించి భాషను చూపుతాం. మా గురించి తప్పడపడతాం, ప్రతిక్షణ మా గురించి ఆలోచిస్తాం, మా గురించి దీని మీద చేతులు చాపుతావు, మా గురించి అతని కనికర చూపులతో మమ్మల్ని ప్రతిక్షణం మా గురించి ఆలోచిస్తూ మా కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. నీ తలంపులు తప్పనులు అన్నీ కూడా మా కొరకు కనుక ప్రతిక్షణం మమ్మల్ని చూస్తూ ఉంటావు. జారిపోనివ్వవు, పడిపోనివ్వవు. ఎక్కడ ఎంతటి ప్రభా నీకు వ్యతిరేకంగా మేము బ్రతుకుతామేమని ప్రతిక్షణ మా గురించి ఆరాటపడతావు. నీ అద్భుతమైన ప్రేమ మా గురించి తప్పడబడుతున్నావు. మమ్మల్ని హృదయంలో మోసుకుంటావు, మా కొరకు ప్రతి క్షణము చింతిస్తుంటావు, మా కొరకు ప్రతి క్షణము ప్రార్థిస్తూ ఉంటావు. తండ్రి నీకు వందనాలు. మా మంచి చిన్న వార్తలను చెప్పి నీ మంచి ప్రేమకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
పరచితివే నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే నీవు చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాలు అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాలు ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా నన్ను నడిపించుమా వారసత్వమున్నాను ఈ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేలా పరవశినై నీ వాగ్దానములకు వారసత్వమున్నాను ఈ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేలా అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాలు అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాలు ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా
నడిపించి మమ్మల్ని స్థిరపరచు. ఇంతవరకు నమ్మదగిన దేవుడుగా ఇంతవరకు మాతో ఉన్నావు. మేము నీ ఎదుటి నమ్మకస్తునిగా ఉండలేకపోయినాము. నువ్వు నమ్మదగిన దేవుడుగా నీ నమ్మకత్వాన్ని నీ విశ్వాసతను మాడల కనపరచావు. ఏం చెప్పగలం తండ్రి? నీ అద్భుతమైన ప్రేమను ఎలా పాడగలం? పదములు చాలా అద్భుతమైన ప్రేమ నీది తండ్రి. మనుషులు వర్ణించలేరు అయా తండ్రి ప్రభు, మనుషులు కొలవలేని అయా తండ్రి గొప్ప ప్రేమ నీది. అలాంటి మంచి స్నేహితుడు, మంచి ప్రేమికుడు నీ కృప కాచికలో మేము బ్రతుకుతున్నాం. నీ మాట వల్ల ప్రతిదినం మేము బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. మా చుట్టూ ఆదరించడం, మమ్మల్ని ప్రేమించావు, కనికడ కాపాడడం, అడుగుక ముందు అక్కర్లు తెచ్చావు అయా తండ్రి ప్రభా. మాకన్నింటినీ ఓదార్పు తుడిచి మాకు ఓదార్పునిచ్చావు. ఇంతవరకు మా చేపట్టుకున్నట్టు ఇక ముందు కూడా మీరు నడుపుతారని అయా తండ్రి ప్రభు, మీరే మమ్మల్ని నడపమని నా జీవ మార్గమున తండ్రి నీ యొక్క అయా తండ్రి మిమ్మల్ని చేరుకునే మార్గం వరకు మీరు రాకడ వరకు మీరు మమ్మల్ని నడిపించి ప్రాధాన్యపడుతూ ఆశపడుతూ ఇంకో తండ్రి ప్రభా, నువ్వు వాగ్దానం చేశావు, నువ్వు నమ్మదగిన దేవుడు. వాటి వాగ్దాన ఫలంలో మేము అనుభవించినట్లుగా ప్రతిదినం మా జీవితంలో మమ్మల్ని నడిపిస్తూ ఉండదు అయా తండ్రి ప్రభా. చివరి వరకు మీరు మాతో ఉంటారని మేము నమ్ముతాం. మీ వాగ్దానంలో నమ్మదగినవని నమ్ముతాం. మీరు మాతో ఉన్నందుకు లెక్కలేదు ఆశ్రయించారు. నిత్య నివాసంగా నీ ముఖం చూడాలని ఆశపడుతుంది. నీ రాజ్యంలో మేము ఉండాలని కోరుకుంటుంది. అంతవరకు మమ్మల్ని నడిపించినారు. మమ్మల్ని మా ప్రియులందరినీ చెత్తకు సమర్పించుకుంటూ మీరు చేసిన ఉపకారాలకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తాం. నజరుడనే నామములో స్తుతి ఆరాధన ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాం మా పేపర్.